ఇల్లాలి చిరునవ్వులో అమ్మవారు ఉంటుంది. స్కాంద పురాణం కూడా ఇదే విషయం చెప్పింది. అంతేకాదు, ఎవరైతే ఆప్యాయంగా మాట్లాడతారో, ఎవరైతే పెద్దలను నిరంతరం సేవిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క అభిమానానికి పాత్రులు అవుతారు. వినయం కలిగిన వాళ్ళని చూస్తే లక్ష్మీదేవికి మహాముచ్చట. నా బిడ్డ బంగారు తల్లి అని మురిసిపోతుంది. అంతేకాదు, పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ మంగళ ద్రవ్యాలు. ఈ మంగళ ద్రవ్యాలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అని కూడా నిర్ధారించారు పెద్దలు. అంతేకాదు, ఏ ఇంట్లో అశాంతి వెల్లివిరుస్తూ ఉంటుందో, ఏ ఇంట్లో అసంతృప్తితో ఉంటారో ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. అంతేకాదు, తగాదాలు, వివాదాలు గిట్టవు అమ్మకి. అంతేకాకుండా వ్యసన పరుల నీడను కూడా భరించలేదమ్మ. వ్యసనాలు ఉన్నాయి కొన్ని, జోదం, తాగుడు ఇటువంటివి. అలాగే క్రూరమైనటువంటి, కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంది అమ్మ. అంతేకాదు, సోమరిపోతలు ఇంట్లో ఉండదమ్మ. ఎప్పుడు చూసినా నిద్రపోయేవాళ్ళు, ఎప్పుడు చూసినా తిండి తినేవాళ్ళు ఇంట్లో కూడా అమ్మ ఉండదు. అవసరమైతే తన అక్క జ్యేష్ఠాదేవి ఉన్నది, ఆమెని పిలిచి అలాంటి ఇళ్లలో తిష్టవేయమని ఆదేశిస్తుంది. చూడండి, అందుకనే తన బిడ్డలని దిద్దటానికి అవసరమైతే కఠినంగా ప్రవర్తిస్తుంది. తల్లి కదా. అయితే ఇంత కోపం ఉన్నా కేవలం నటన మాత్రమే. మది నిండా మాతృత్వ మమకారం నింపుకొని ఉంటుంది తల్లి. ఎందుకని? అమ్మకి ఎందుకు కోపం వస్తుంది? బిడ్డను కొడుతుంది, వీపు మీద ఒక దెబ్బ, కానీ తానే దగ్గరకు తీసుకొని ఒళ్ళంతా నిమిరి ఆ బాధ పోగొడుతుంది. నాయనా, ఇలాంటి పని చేయకూడదు, అందుకనే నిన్ను దండించాను అంటుంది. లక్ష్మీదేవి కూడా తన యొక్క బిడ్డలని మంచి వైపు మళ్లించి మళ్లీ వాళ్ళకి సిరి సంపదలను ప్రసాదించడం కోసమే ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప మన మీద ఏనాడు ఆమె కోపం ఉండదు. అలాగే ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రఖ్యాతి వహించినటువంటి ఒక తల్లి ఉంది, డొక్కా సీతమ్మ గారు. ఆమెను గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాం మన ఛానల్లో. ఆ గొప్ప ఇల్లాలు నిత్యాన్న సేవలో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు ఆ దంపతులు. ఒక దశకు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి వచ్చింది. అన్నార్తుల యొక్క ఆకలి ఎలా తీర్చాలా రేపటి రోజు అని ఆలోచిస్తూ కూరగాయల కోసం పాదులు తవ్వుతూ ఉంటే నిధి నిక్షేపాలు బయటపడ్డాయి. ఇంకా ఏనాడు డబ్బు కోసం తడుపుకోవలసిన అవసరమే రాలేదుట ఆ దంపతులకి. అంటే కోట్ల కొద్దీ సొమ్ముని సేవకు కేటాయించేటటువంటి మానసిక స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసే బాధ్యత అమ్మే తీసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో ఖజానా ఎప్పుడు నిండుకోదు, వాళ్ళ ఇంట్లో ధాన్యాగారం నిండుకోదు. పంచుతున్న ప్రతిసారి ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. దీన్ని లక్ష్మీ కటాక్షం అని పిలుస్తాం. వరలక్ష్మీదేవి విధిని కూడా ధిక్కరించగలిగినటువంటి ధీమంతురాలు, శక్తిమంతురాలు. తలరాతలు మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగింది. బ్రహ్మదేవుడు ఒకడిని పేదవాడుగా పుట్టించాడు, పేదరికంతోనే బతకమని వాడి మొహాన రాశాడు. ఆ రాతని కూడా తన యొక్క కొన గోటితోటి తుడిపేసి వాడి మొహాన
సౌభాగ్యం ఉండేటట్టు రాయగలిగినటువంటి తల్లి నీవేను అని కనకధారా స్తోత్రంలో లక్ష్మీదేవిని శంకర భగవత్పాదులు కొనియాడారు. ఆ వాక్యాలు అక్షర సత్యాలు కాబట్టి పరమ దరిద్రుడి యొక్క పూరి గుడిసె మీద బంగారపు ఉసిరికాయల యొక్క వర్షం కురిపించింది ఆ పరదేవత. చూసారా, కనకధారా స్తవం అప్పుడే వచ్చింది. అంటే అమ్మవారిని ఐశ్వర్య మదంతో ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండాలని శాసించకూడదు. అమ్మ మనకిచ్చిన ఐశ్వర్యాన్ని మంచి పనులకు ఎవడైతే వెచ్చిస్తాడో వాళ్ళని అమ్మ మెచ్చుకుంటుంది. మరొక అద్భుతమైనటువంటి ఘట్టం మనం చెప్పుకున్నాం గతంలో. దత్తాత్రేయ పురాణంలో, దత్త పురాణంలో దాంట్లో ఒక కథ ఉంది. పూర్వం జంభుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు మహాబలవంతుడు, వరగర్వితుడు. అనేక యుద్ధాల్లో దేవతలను చిత్తుగా ఓడగొట్టాడు. దీంతో ముక్కోటి దేవతలందరూ త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి దత్తప్రభువు లక్ష్మీ సమేతంగా, అనఘాదేవి సమేతంగా కొలువు తీరినటువంటి ప్రదేశానికి వచ్చి ఆ మహాత్ముడిని ఆశ్రయించారు. కాపాడమని వేడుకున్నారు. అప్పుడు ఆ స్వామి పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత అభయం ఇచ్చి పంపించాడు. ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆ రాక్షసుని యుద్ధానికి ఉసుగొలపండి, ఎట్లా కొట్లా నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. అనఘా సమేతుడైన దత్తుడు అసుర సంహారం కోసం ఆ లక్ష్మీదేవి అనఘాదేవిగా అవతరించింది. అనఘావ్రతం అని ఇప్పటికీ చాలా మంది చేస్తారు. దేవతలందరినీ తరిమి కొడుతూ వచ్చినటువంటి జంభాసురుడు దత్తాత్రేయుడు ఒక మదోన్మత్తుడై ఉన్నట్టుగా కనిపించాడు వాడికి. ఆయన పక్కన ఆయనకి మధుపాత్ర అందిస్తున్నట్టుగా ఈ సుందరీమణి అనఘాదేవి ఉన్నది. వెంటనే వాడు కాముక దృష్టితో చూశాడు. నీకెందుకు, నాకిచ్చేయి అన్నాడు. వస్తే తీసుకెళ్ళి, నాకేం అభ్యంతరం లేదన్నాడు దత్తాత్రేయుడు. ఆమన్నది, నన్ను నెత్తిన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తే కానీ నేను రాను అన్నది. చూడండి, అప్పుడు ఆమెను ఒక బుట్టలో కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టుకొని మోసుకొని బయలుదేరాడు వాడు. సిరి ఎప్పుడైతే నెత్తికెక్కిందో ఎంతటి వారిలోనైనా బలము, తేజస్సు క్షీణించిపోతాయి. జంబుడి విషయంలో కూడా ఇదే జరిగింది. వాడిలో మునుపటి వరశక్తి అంతా మాయమైపోయింది. ఆ భూలక్ష్మి యొక్క బరువుని మొయ్యలేక గంపను దించేశాడు. అదే అవకాశంగా ఆ రాక్షసుని ఒక్క దెబ్బకి నేల కూర్చారు ఇంద్రాది దేవతలు. అంటే మహాసంపన్నులమని అహంకరించే వాళ్ళు కూడా వక్ర మార్గంలో గనక సంపాదిస్తే వ్యసనాలతో పెద్దల యొక్క ఆస్తులను కరిగించే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుడతారు. అంటే ఇక్కడ అటువంటి వాళ్ళంతా జంభాసురులే. లక్ష్మీదేవి గొప్ప అభిమానవతి. తనకు గౌరవం లభించిన చోట ఒక్క క్షణం కూడా ఉండదు. ఆమెకి చెంచల అనే బిరుదు కూడా ఉంది కదా. అది తన మెట్టినిల్లైన వైకుంఠమైనా సరే ఉండదు. మనం ఇందాక చెప్పుకున్నాం, భృగు మహర్షి లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినప్పుడు వెళ్ళిపోయింది, కొల్హాపురం వెళ్ళిపోయింది. ఇక వరలక్ష్మి స్వరూపం ఎలాంటిది అంటే, శ్రీ సూక్తం వర్ణించినటువంటి 6 లక్ష్మీ స్వరూపాల్లో అత్యున్నతమైనది వరలక్ష్మి స్వరూపం. అనేక పురాణాల్లో వరలక్ష్మి వ్రతం ప్రస్తావన ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి
ఆ వరలక్ష్మీ వ్రత ప్రాశస్త్యాన్ని వివరించినటువంటి ఘట్టాలు కూడా మనకి శ్రావణ మాస వైభవంలో కనిపిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రకారం మనం కేవలం ఈ కథ మాత్రమే చెప్పుకుంటాం, చారుమతి కథ. ఆ చారుమతి అనేటువంటి ఇల్లాలకి శ్రీ మహాలక్ష్మి కల్లో కనపడి తనను అర్చించే విధానాన్ని చెబుతుంది. ఆ గృహిణి ఏం వేదం చదువుకోలా, తపస్సు చేయలా, అయితేనే అతిథి సత్కారంలో అన్నపూర్ణమ్మగా ప్రఖ్యాతి వహించింది. అత్తమామలను సేవించేది, భర్తను ప్రేమించేది, పిల్లల్ని రత్నమాణిక్యాల్లాగా తీర్చిదిద్దింది, ఇంటిని అద్దంలాగా ఉంచుకుంది, నలుగురికి చేతనైనంత సహాయం చేసేది. అమ్మకు నచ్చే అతి గొప్ప గుణం ఏదైతే ఉందో అది భూతదయ. అంతకు మించినటువంటి ఆధ్యాత్మిక సాధన లేదు కాబట్టి చారుమతిని తన ప్రతినిధిగా ఎంచుకుంది కల్లో కనపడి. అప్పుడు, ఓ తల్లి, నీవు నిలువెత్తు దయాస్వరూపానివి అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తారు. అక్కడ చేరినటువంటి స్త్రీలంతా కూడా ఈ మాటని వేదాంత దేశికులు తన యొక్క లక్ష్మీ దయాస్తోత్రంలో చెప్పారు. మనం ప్రతిరోజు పారాయణం చేసేటటువంటి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి అమ్మవారివి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అని మొదలు పెడతాం కదా. అవన్నీ లక్ష్మి యొక్క తత్వానికి శతాధికమైన కోణాలు. అమ్మవారిని విద్యాయై నమః అంటాం, అంటే ఆమె చదువులకు మూలం. శ్రద్ధాయై నమః అంటాం, శ్రద్ధాగుణంలో ఆ తల్లి అంశ అంతర్లీనంగా ఉంటుంది. శుచయే నమః, శుభ్రత అమ్మవారి స్వరూపం. కరుణాయై నమః, పరమ కారుణ్యమూర్తి అమ్మ. సత్యై నమః, ఆమె సాక్షాత్తు సత్యస్వరూపిణి. శుభాయై నమః, శుభాలన్నీ కూడా మనకి లక్ష్మీ కటాక్షాలే. జయాయై నమః, మనకి విజయాలు సమకూర్చి పెట్టేది ఆ తల్లి. అంటే అలంకరణ సమయంలో ఆడపిల్లలందరూ తమని తాము లక్ష్మీదేవిలో చూసుకుంటారట. మమ రూపాసి దేవిత్వం నా భేదోస్తి త్వయామయీ అంటూ అమ్మవారి తరపున ఆ విషయాన్ని వెల్లడిస్తుంది శుభ ఆగమ పంచకం అనేటువంటి గ్రంథం. ఆధ్యాత్మిక సాధనలో ఇది ఒక సారూప్యమైనటువంటి మార్గంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో వెలిసినటువంటి రంగనాయకి అమ్మవారి యొక్క వజ్రాల ముక్కెర కనపడకుండా పోయింది. అప్పుడు ఆ తల్లి యొక్క ముక్కు బోసిపోతోంది. అర్చకులందరూ భయభ్రాంతులైపోయారు. అంతలో అశరీరవాణి చెప్పింది, తంజావూరు ప్రభువుల యొక్క అన్నదాన సత్రంలో ఆ ముక్కెర ఉంది అని చెప్పింది. వెంటనే అధికారులు అర్చకులు వెళ్ళారు. అప్పుడు పాలకుడు విజయరాఘవుణ్ణి కలిసి అంతా చెప్పారు. ఆయన అనుమతిస్తే అణువణువు గాలించారు. మొత్తానికి ఒక పొయ్యి పక్కన కుప్పగా పోసినటువంటి బూడిదలో దొరికింది ఆ వజ్రాలతో తయారు చేసినటువంటి ముక్కెర. తీరా విచారిస్తే రోజు వచ్చేటటువంటి వంటలక్క అనారోగ్యం వల్ల కొద్ది కాలంగా రావటం లేదు సార్. ఆమె స్థానంలో వంట పనికి వస్తున్న ఒక ముసలి ముత్తైదువ ఆ ముక్కెరను పెట్టుకునేదని అక్కడ సిబ్బంది చెప్పారు. అంటే ప్రభువుల యొక్క నిత్యాన్నదాన మహాత్యం, మహత్కార్యం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆగిపోకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో సాక్షాత్తు ఆ రంగనాయకి అమ్మవారు శ్రీరంగ దేవాలయంలో నుంచి వచ్చి వండి వార్చింది. అన్నలక్ష్మిగా పేదల యొక్క ఆకలి తీర్చింది. నలుగురు కోసం వడ్డించినటువంటి విస్తళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాలే. అందుకనే అన్న దానం చేసిన వాడి కంటే కూడా ఆ దానం పూర్తయిన తర్వాత ఇస్తర్లు తీస్తే ఎక్కువ పుణ్యమని మన వాళ్ళు చెబుతూ ఉంటారు.
అంతేకాదు అమ్మవారిని మన భారతీయ సంప్రదాయంలో అష్టలక్ష్మిగా ఆరాధిస్తూ ఉంటాం. చెన్నై నగరంలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది, మేము కూడా దర్శించాం. 8 రూపాలు, లక్ష్మీతత్వానికి 8 కోణాలు. లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే 8 మెట్లు ఎక్కాలి కదా, ఆ 8 మెట్లే ఈ 8 స్వరూపాలు. ఆదిలక్ష్మి మన యొక్క మనస్సంకల్ప బలానికి ప్రతీకగా ఉంటుంది. అంటే ఎంతటి భాగ్యవంతుడైనా వాటి యొక్క ప్రయాణం 1 రూపాయితోనే మొదలవుతుందిగా వాడి సంపాదన. లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి మనోబలంలో ఈ ఆదిలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ తరువాత ధైర్యలక్ష్మి. ప్రతి వాడికి ఏదో పని పెట్టుకుంటాం, దాంట్లో కొన్ని అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలను అధిగమించి తన యొక్క కళని సాకారం చేసుకునేటటువంటి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి వాడికి అండగా నిలబడుతుంది. అలానే ఆ ఒక్క ధైర్యమే ఉంటే సరిపోతుందా? విజయాన్ని పొందాలంటే నైపుణ్యం కూడా కావాలి, స్కిల్. ఆ మేధస్సుని అందించే తల్లి విద్యాలక్ష్మి. అంతేకాదు బలమైన శరీరంలో బలమైన మనస్సు కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడే వాడు ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. అంతటి సత్తువ మనకు దేని వల్ల వస్తుంది? ఆహారం తీసుకోవటం వల్ల వస్తుంది. అందుకనే మనకి ఆహారాన్ని అందించేటటువంటి తల్లి ధాన్యలక్ష్మి. భోజన రూపంలో మన శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది. శరీరం, మనస్సు ఈ 2 ఆధ్యాత్మిక సాధనా సంపత్తిలో మనం సాగించేటటువంటి పోరాటం మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. అందుకని మనకి విజయలక్ష్మి మహావరప్రసాదం అయింది. ఆ అర్హతతోటి మనం ఉన్నటువంటి రంగంలో మనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. దానికి అధిదేవత గజలక్ష్మి. ఆమెను సామ్రాజ్యలక్ష్మిగా కూడా పిలుస్తాం, గజలక్ష్మి. ఆ వెనువంటనే ధనలక్ష్మి మనల్ని కరుణిస్తుంది. నీకు సామ్రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో ధనలక్ష్మిని ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఆ తదుపరి దశ ఏమిటి అంటే విస్తరణ. 1 ఎకరం ఉంది నీకు, అమ్మవారి దయ కలిగింది, 10 ఎకరాలకు విస్తరించావు. 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, 1,00,00,000 రూపాయలకు పెరిగావు. ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబానికి, ఆ కుటుంబం విస్తరించడానికి కావాల్సింది ఏమిటి అంటే సంతానం. ఎంత సంపాదించినా సంతానం లేకపోతే కొరతే కొరత. అందుకని అమ్మవారు సంతాన లక్ష్మి రూపంలో మన ఇంట్లో పిల్లల్ని మనకు ప్రసాదిస్తుంది. దానివల్ల మనకి కీర్తి, వైభవం అన్ని కూడా కటాక్షిస్తుంది. బంధు బలగాన్ని సమకూరుస్తుంది. నీకు పిల్లలు పుట్టారు, మగపిల్లవాడు పుడితే ఇంటికి కోడలు వస్తుంది, ఆడపిల్ల పుడితే ఒక ఇంటికి కోడలుగా వెళుతుంది. అలా అష్టదశలలో అష్టలక్ష్ములు మనకి ఎంతో వైభవాన్ని ఇస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కానీ మనకున్నటువంటి ఈ తక్కువ సమయంలో అమ్మవారి యొక్క వైభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశాం. మామూలుగా మనం 25-26 నిమిషాల్లోనే వీడియో ముగిస్తున్నాం. కానీ ఇవాళ 39 నిమిషాలు అయినా కూడా పూర్తిగా మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీతో ఈ విషయాలన్నీ మనవి చేయటం జరిగింది. ఇది మన అక్కునూరి వారు ఒక వీడియోగా పెట్టినా లేదా 2 భాగాలుగా చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది వారి నిర్ణయానికే విడిచిపెడుతూ ఉన్నాను. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రతి ఇంట్లో కూడా అంగరంగ వైభవంగా జరిపించుకుందాం. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మనం అందరం కూడా పొందుదాం. ఆమె యొక్క 8 రూపాలు చెప్పుకున్నాం.
ఈ 8 రూపాలకి అతీతమైనటువంటి రూపం వరలక్ష్మి రూపం. ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే అష్టలక్ష్ములు మన ఇంటికి వచ్చి కూర్చుంటారు అనే దాంట్లో ఎక్కడా సంశయం లేదు అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ, ఈ వీడియోని వీక్షించినటువంటి మీ అందరికీ, విన్నటువంటి మీ అందరికీ ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం నిరంతరము కలుగుగాక అని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.